Today topic is the cell potential calculation. Cell potential calculation. జనరల్గా నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటి దాన్ని ఉపయోగించి సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్ వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెర్నెస్ట్ ఈక్వేషన్ ఉన్నది సింగిల్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికే కాకుండా ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ది సెల్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ను కూడా క్యాలిక్యులేట్ చేయడానికి నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ సెల్ Zn, దిస్ ఈజ్ ద మెటల్, దిస్ ఈజ్ ద ఎలక్ట్రోలైట్. దీని యొక్క రెండింటి యొక్క ఫిజికల్ స్టేట్స్ వేరు కాబట్టి రెండింటిని వేరు చేస్తూ ఒక వర్టికల్ లైన్. దిస్ ఈజ్ ద ఎలక్ట్రోలైట్, దిస్ ఈజ్ ద మెటల్. ఈ రెండింటి యొక్క ఫిజికల్ స్టేట్స్ వేరు కాబట్టి రెండింటిని వేరు చేస్తూ ఒక వర్టికల్ లైన్. దిస్ ఈజ్ ద యానోడ్ ఆఫ్ సెల్, దిస్ ఈజ్ ద క్యాథోడ్ ఆఫ్ సెల్. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో ఒక రెండు వర్టికల్ లైన్, దీన్ని సాల్ట్ బ్రిడ్జ్గా చెప్పుకుంటాము. ఈ మొత్తం నిర్మాణాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్గా చెప్పుకుంటాము. సో దీని యొక్క కాన్సన్ట్రేషన్ 1 మోలార్ ఇచ్చాడు, దీని యొక్క కాన్సన్ట్రేషన్ 1 మోలార్ ఇచ్చాడు. రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిది ఉపయోగించి మనం ప్రాబ్లం అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఈ సెల్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 1.1 వోల్ట్ వచ్చినట్టుగా క్వశ్చన్లో తనే ఇచ్చాడు. 1.1 వోల్ట్ వచ్చినట్టుగా క్వశ్చన్లో తనే ఇచ్చాడు. ఓకేనా? అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తనే ఇచ్చాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసి కింద మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఆఫ్ ది సెల్. క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఆఫ్ ది సెల్. పైన ఇచ్చిన విధంగానే కింద కూడా మనకి ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ని ఇచ్చాడు. ఓకేనా? కాకపోతే ఇక్కడ 1 మోలార్ కాన్సన్ట్రేషన్ అన్నాడు. ఇక్కడేమో వాటి యొక్క కాన్సన్ట్రేషను వేరువేరుగా ఉందన్నమాట. ఒకటేమో 0.5 మోలార్, ఇంకొకటేమో 0.1 మోలార్గా ఇచ్చాడు. అంటే జస్ట్ కాన్సన్ట్రేషన్ మాత్రం మార్చి మనకి ప్రాబ్లం ఇవ్వటం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టెంపరేచర్. రైట్. సొల్యూషన్ ప్రకారం ఈ సెల్ ఈజ్ ఈక్వల్ E0 సెల్ మైనస్ 0.0591 బై n log 10. ఇక్కడ Zn+2/Cu+2గా రాశాను. Zn+2/Cu+2 అంటే ఏం లేదు, జస్ట్ ప్రొడక్ట్ బై రియాక్టెంట్ అనమాట. ఇంతకీ ఏది ప్రొడక్ట్ ఏది రియాక్టెంట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఒకసారి రియాక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జనరల్గా Zn అనేటువంటిది Zn+2గా కన్వర్ట్ అయ్యింది. Zn+2 మీన్స్ లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వటం. దీన్ని ఆక్సిడేషన్ ఆఫ్ సెల్గా కూడా మనం చెప్పుకుంటాము. ఓకేనా? ఇక్కడ లూజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ని యానోడ్ ఆఫ్ సెల్లో ఉన్నటువంటి Cu+2 ఉన్నటువంటిది ఏమవుతుందంటే ఆ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుని Cuగా మారటం అనేది జరిగిద్ది అనమాట, కాపర్గా. ఎనీవే ఓవరాల్ రియాక్షన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయగలిగితే యారో మార్క్ అవతల 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, యారో మార్క్కి యువతల 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ చేసేస్తాము. Zn plus Cu+2 ఈజ్ గివ్స్ టు Zn+2 ప్లస్ Cu. ఓవరాల్ రియాక్షన్ అనమాట. ఓవరాల్ రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి Zn ప్లస్ Cu+2 యారో మార్క్ Zn+2 ప్లస్ Cu. ఇంతకీ దిస్ ఈజ్ యారో మార్క్ యువతలు ఉన్నటువంటి ఈ అయాన్ సొల్యూషన్ని రియాక్టెంట్గా చెప్పుకుంటాము. యారో మార్క్ అవతల ఉన్నటువంటి అయాన్ సొల్యూషన్ని ప్రొడక్ట్గా చెప్పుకుంటాము. వాట్ ఈస్ ద ఫార్ములా అంటే ప్రొడక్ట్ బై రియాక్టెంట్. వాట్ ఈస్ ద ప్రొడక్ట్? Zn+2. వాట్ ఈస్ ద రియాక్టెంట్? Cu+2. అందుకని Zn+2/Cu+2గా రాసుకున్నాను. లేదు రియాక్టెంట్ బై ప్రొడక్ట్గా కూడా రాసుకోవచ్చు. ఎప్పుడు అంటే నువ్వు ప్రొడక్ట్ బై రియాక్టెంట్ అని రాసుకుంటేనేమో ఇక్కడ వాల్యూ మైనస్ అవుతుంది,
అలా కాకుండా రియాక్టెంట్ని పైకి పంపించి ప్రొడక్ట్ని కిందకి పంపిస్తే ఇక్కడ మైనస్ వాల్యూ కాస్త ప్లస్ వాల్యూ అవుతుంది. ఈ ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేషన్ చేసినా ఓకే, లేదు ఇప్పుడు చెప్పాను కదా ఏమని, రియాక్టెంట్ బై ప్రొడక్ట్ అని. రియాక్టెంట్ బై ప్రొడక్ట్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ వాల్యూ కాస్త ప్లస్ వాల్యూ అవుతుందని చెప్పాను కదా, ఆ వాల్యూ ఉపయోగించి ప్రాబ్లం చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. ఓకే రైట్. ఇప్పుడు ఇది చూసాం కదా, ఇప్పుడు ప్రొడక్ట్ బై రియాక్టెంట్ చూసాం కాబట్టి ఇప్పుడు రియాక్టెంట్ బై ప్రొడక్ట్ అంటే ఆటోమేటిక్గా మైనస్ ప్లేస్లో ప్లస్ మెన్షన్ చేయటమే, మొత్తం యాస్టేజ్గా ఉంటుంది. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సెల్ ప్లస్ ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ ప్రొడక్ట్ బై రియాక్టెంట్ అంటేనేమో మైనస్, అలా కాకుండా రియాక్టెంట్ బై ప్రొడక్ట్ కాబట్టి మైనస్ ప్లేస్లో ప్లస్ మెన్షన్ చేశాను. 0.059 బై ఎన్ లాగ్ 10 రియాక్టెంట్ బై ప్రొడక్ట్ అంటే ఈ ఫార్ములా ఉపయోగించి ప్రాబ్లం అనేటువంటి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ అనేటువంటిది చేస్తాను. ఓకే రైట్. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సెల్ ప్లస్ 0.059 బై ఎన్ లాగ్ 10. వాట్ ఈస్ ద రియాక్టెంట్ అంటే Cu+2 బై వాట్ ఈస్ ద ప్రొడక్ట్ అంటే Zn+2. ఓకేనా రైట్. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సెల్ ప్లస్ 0.059 బై ఎన్ లాగ్ 10. Cu+2కి ఎంత ఇచ్చాడు మనకి కాన్సన్ట్రేషను 0.1 ఇచ్చాడు. 0.1 బై Zn+2కి కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు 0.5 మొలారిటీ. 0.5 మొలారిటీ రైట్. నెక్స్ట్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సెల్ ప్లస్ 0.059 బై 2 ఏ విధంగా వచ్చింది అంటే ఇక్కడ మనకి Zn అనేటువంటిది Zn+2గా కన్వర్ట్ అయ్యింది. అంటే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యింది, దీన్ని ఆక్సిడేషన్ అంటాము. ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ ద +2. Cu+2 అనేటువంటిది 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని Cuగా కన్వర్ట్ అయింది. ఇక్కడ రిడక్షన్ నెంబర్ ఈజ్ ద +2. సో ఆక్సిడేషన్ ఓవర్ ఆర్ రిడక్షన్ నెంబర్ని మనం n వాల్యూగా తీసుకుంటాము. ఆక్సిడేషన్ నెంబర్ తీసుకున్నా, రిడక్షన్ నెంబర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా పర్వాలేదు. ఎందుకు అంటే ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్ రియాక్షన్ కాబట్టి ఇక్కడ ఆక్సిడేషను రిడక్షను రెండు కూడా స్పాంటేనియస్గా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ 2, రిడక్షన్ నెంబర్ ఆల్సో 2. కాబట్టి వాట్ ఈస్ ద n వాల్యూ అంటే 2 అనమాట. ఓకేనా రైట్. 0.1 బై 0.5 అంటే 0.1ని 0.5తో డివిజన్ చేస్తే మనకి వచ్చినటువంటిది ఎంత అంటే 0.2 అనమాట. రైట్. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సెల్ ప్లేస్లో నేను 1.1 అని పెట్టాను. ఎందుకు అంటే ఆడి మనకి 1.1 వోల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఏది స్టాండర్డ్ కండిషన్లో అంటే ఆడి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఓకేనా, ఈ వాల్యూని మనం అక్కడ సబ్స్టిట్యూట్ అనేటువంటిది చేయాలన్నమాట. ఒకవేళ ఇతను సెల్ రియాక్షన్ కనుక ఇవ్వకుండా ఉన్నట్టయితే డైరెక్ట్గా మనకి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేశాడు, అంటే ఈ నాట్ వాల్యూ అనేటువంటి దాన్ని డైరెక్ట్గా మెన్షన్ అనేటువంటిది చేసి ఉండేవాడు. బట్ ఇక్కడ డైరెక్ట్గా మనకి ఈ నాట్ వాల్యూని మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా ప్రాబ్లం చేస్తే ఈ నాట్ వాల్యూ ఇంత అని చెప్పడం అనేది జరిగింది. ఓకే రైట్. ఈ నాట్ వాల్యూ అతను ప్రాబ్లంలోనే 1.1 వోల్ట్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సెల్ ప్లేస్లో 1.1 ప్లస్ ఈ 0.059 బై 2ని అంటే ఈ 0.059ని 2తో డివిజన్ చేస్తే 0.0296 అనేటువంటిది రావడం జరిగింది. ఇంటూ మనకి ఈ 0.2 అంటే లాగ్ 0.2 వాల్యూ ఎంత అంటే 0.6989700 అనమాట. లాగు 0.2 వాల్యూ. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ 1.1 అంటే యాక్చువల్లీ ఇది ఇంటూ ఇది చేస్తే ఇది ఇంటూ ఇది చేసేసి ఓకేనా, వచ్చినటువంటి వాల్యూకి ఇది ఇంటూ ఇది చేసేసి వచ్చినటువంటి వాల్యూకి దీన్ని యాడ్ చేస్తే మనకి 1.1207 వోల్ట్స్ అనేటువంటిది రావటం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అంటే 0.0296 ఇంటూ 0.6989700 అంటే దీంతో వచ్చినటువంటి వాల్యూని మల్టిఫై చేసి వచ్చినటువంటి వాల్యూని దీంతో మనం యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ ఇస్ ద 1.1207 వోల్ట్స్ అనేటువంటిది రావడం జరిగింది. దీన్ని మనం ఈ సెల్ వాల్యూగా చెప్పుకుంటాం అనమాట.